బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక ట్విస్ట్ అయితే బయటకు వచ్చింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఆయిషా హౌస్ నుంచి బయటకు వచ్చినట్టు సమాచారం. ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఆయిషాని ట్రీట్మెంట్ కోసం బయటకు తీసుకొచ్చారంట. ఒకవేళ డాక్టర్స్ ఓకే చెప్తే మళ్ళీ హౌస్ లోకి ఆయిషాని పంపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అంటే మాత్రం శనివారం ఎపిసోడ్ లో ఆయిషాని వాలంటరీ ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయాన్ని ఆయిషా టీం కోసం సోషల్ మీడియా ద్వారా తెలిసింది. బిగ్ బాస్ హౌస్ లో ఆమె ప్రెజెన్స్ ని మేము చాలా మిస్ అవుతున్నాం. ముందు తను చాలా యాక్టివ్ గా ఉండేది, కానీ డీహైడ్రేషన్ కారణంగా ప్రస్తుతం తను రెస్ట్ తీసుకుంటుంది. త్వరలోనే ఆమె పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అని ఆయిషా టీం ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. చూడడానికి క్యూట్ గా కనిపించే ఆయిషా నోరు విప్పితే మాత్రం ఫైర్ బ్యాండ్ అనేలా అందరినీ మాటలతోనే కాల్చి పారేస్తుంది. ఆమె అడుగుపెట్టిన ఫస్ట్ వీక్ లో తనుజని నామినేట్ చేస్తూ రిలేషన్ విషయంలో చెప్పిన పాయింట్స్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. పిల్ల బాగానే మాట్లాడుతుందే అనుకున్నారు, కానీ ఈ వారం నామినేషన్ లో రీతు చౌదరి నామినేట్ చేస్తూ ఆయిషా వ్యవహరించిన తీరు మాత్రం చాలా మందికి నచ్చలేదు. మరీ పర్సనల్ అటాక్ చేస్తూ ఏవే పోవే వస్తాయి అంటూ మరీ లోకల్ గా మాట్లాడింది ఆయిషా. ఈ విషయంలో రీతు ఆయిషా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ నామినేషన్ తర్వాత జరిగిన 2 ఎపిసోడ్లో ఆయిషా పెద్దగా ఎక్కడ కనిపించట్లేదు. దీంతో ఏమైంది పిల్ల కనిపించట్లేదు అని ఆడియన్స్ కూడా డౌట్ వచ్చింది. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వరావడంతో ఆడియన్స్ కి అర్థమైంది. మరి ఆమె కోలుకుంటుందా లేదా వారంటీ ఎలిమినేషన్ చేస్తారా అనేది చూడాలి. తమిళనాడుకు చెందిన ఆయిషా పలు సీరియల్స్ సినిమాలో నటించింది. తెలుగులో ఉర్వశే రాక్షసు సీరియల్లో యాక్ట్ చేసింది. అలానే కిరాక్ బాయ్స్ కిలాట్ గర్ల్స్ సీజన్ 1 లో కూడా పార్టిసిపేట్ చేసింది. అలానే తమిళ్ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా ఆడిన అనుభవం ఆయిషాకి ఉంది. ఇప్పుడు భారీ అంచనాలతో తెలుగు బిగ్ బాస్ కి వచ్చింది. ఇప్పటి వరకు ఆట పరంగా పెద్ద ఏం కనిపించలేకపోయింది. అరుపులు కేకలు గొడవల్లో మాత్రం ఆయిషా ఏ మాత్రం తగ్గదలేనట్టుగా ఉంది. మరి అలాంటి కాండిని బిగ్ బాస్ టీం కూడా కొన్నాళ్ళు ఉంచే ప్రయత్నమే చేస్తుంది. మరి చూడాలి ఏమవుతుందో. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో మాత్రం ఆయిషా కోలుకోవాలి నేనైతే అనుకుంటున్నాను. కోలుకొని తను మళ్ళీ బిగ్ బాస్ లోకి రావాలి, కొంచెం తను నిరూపించుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.